ఇటీవల ప్రేమ పెళ్లిళ్లు ఎక్కువైపోయాయి. తమ తల్లిదండ్రులు కూడా పిల్లల సంతోషం కోసం కాదనలేకపోతున్నారు. ఒకప్పుడు పెళ్లి చేయాలంటే ఇటేడు తరాలు అటేడు తరాలు చూసి అన్ని కుదుర్చుకున్న తర్వాత వివాహాలు జరిపించేవారి. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. ఇష్టపడిన వారితో కొంతకాలం రిలేషన్షిప్ లో ఉండి తర్వాత పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకుంటున్నారు. కొంతమంది ప్రేమించిన వారి కోసం దేనికైనా సిద్ధపడుతున్నారు. ఎలాంటి త్యాగాలైనా చేస్తున్నారు. ఇది కూడా అలాంటిదే. 8 ఏళ్లుగా ప్రేమ ప్రేమ అంటూ ఆ యువతి వెంటపడ్డాడు. ఆ యువతి కూడా అతన్ని మనసారా ప్రేమించింది. ఏం జరిగిందో కానీ ఆ యువతి నిర్ణయం అందరికీ షాకించింది. ఆమె పేరు అఖిల. హైదరాబాద్ జీడిమెట్లలో కుటుంబంతో కలిసి నివసిస్తోంది. తాను ప్రైవేటు ఉద్యోగం చేస్తూ తల్లిదండ్రులకు సాయంగా ఉంటుంది. ఉన్నంతలో సంతోషంగా జీవిస్తున్నారు. అంతలోనే ఓ యువకుడు ఎంట్రీ ఇచ్చాడు. 8 ఏళ్లుగా ప్రేమించు ప్రేమించు అని వెంటపడ్డాడు. తీరా ప్రేమించిన తర్వాత ముఖం చాటేశాడు. దీంతో యువతి తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. షాపూర్ నగర్ లోని ఎన్ఎల్బి నగర్ కి చెందిన అఖిల ప్రైవేట్ ఆర్గనైజేషన్ లో మంచి ఉద్యోగం చేస్తోంది. అదే ప్రాంతానికి చెందిన అఖిల్ సాయి గౌడ్ అనే యువకుడు గత 8 ఏళ్లుగా అఖిలను ప్రేమిస్తున్నా అంటూ వెంటపడ్డాడు. నువ్వు ప్రేమించకుంటే చనిపోతా అంటూ బెదిరించాడు. దాంతో ఇంతలా ప్రేమిస్తున్నాడు కదా, ఇంత ప్రేమించేవాడిని కాదనకూడదని ఆ యువకుడి ప్రేమను అంగీకరించింది. కొంతకాలంగా వీరిద్దరూ ప్రేమించుకుంటున్నారు. ఇక పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. అందుకు పెద్దలు కూడా అంగీకరించారు. అంతా సాఫీగా సాగుతుందనుకుంటున్న వేళ కొద్ది రోజులుగా అఖిల్ సాయిగౌడ్కి ఏమైందో కానీ అఖిల్తో ముభావంగా ఉంటూ వచ్చాడు. ముఖం చాటేశాడు. చిన్న చిన్న విషయాలకే హట్ అయ్యే అఖిల్ రోడ్డు మీదనే ఆమెపై చేయి చేసుకోవడం మొదలుపెట్టాడు. 3-4 నెలలుగా ఇదే జరుగుతోంది. చివరికి తనను పెళ్లి చేసుకోవడం కుదరదని తెగేసి చెప్పేశాడు. అఖిల అంటే ఇష్టం లేదని చెప్పాడు. అఖిల్ని ఎంతగానో ప్రేమించిన అఖిల ఈ విషయాన్ని జీర్ణించుకోలేకపోయింది. పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉండాలనుకున్న తనకు ఇలా జరిగిందేంటి అంటూ డిప్రెషన్లోకి వెళ్ళింది. ఈ క్రమంలోనే బుధవారం రాత్రి సూసైడ్ నోట్ రాసి ఇంట్లో ఆత్మహత్యకు పాల్పడింది. నువ్వే నా ప్రాణం, నువ్వు లేకపోతే ఉండలేనన్నాడు. అతని మాటలన్నీ నిజమని నమ్మి మోసపోయాను. అమ్మా నాన్న మీరు చెప్పిన మాటల్ని నేను వినలేదు. నా కోసం మీరు అతన్ని ఒప్పుకున్నారు. కానీ అతడు పెట్టే టార్చర్ భరించలేక చనిపోతున్నాను. లవ్ యూ అమ్మా నాన్న అంటూ అఖిల 14 పేజీల లేఖ రాసి ఆత్మహత్యకు పాల్పడింది. ఇంట్లో విగత జీవిగా పడి ఉన్న అఖిలను చూసిన కుటుంబ సభ్యులు షాక్ తిన్నారు. కంటికి రెప్పలా సాకిన తమ కూతురు ఆత్మహత్య చేసుకోవడంతో కన్నీరు మున్నీరయ్యారు. అఖిల తండ్రి ఫిర్యాదు మేరకు అఖిల్ సాయిగౌడ్పై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.